ఎండాకాలంలో గాలుల మూలంగా ఇండ్లు కూలిపోయిన 43 minimum quantum of water for mainly drinking. Presently the developed boating also. So అది అనేది మినిమం వాటర్ అయినా మినిమం 3 to 4-5 మీటర్స్ దాకా ఎప్పుడు ఉంటుంది కాబట్టి అది అన్నిటికి పనికి వస్తుందని మనం తయారు చేసాం. నోట్స్ అంతా తయారైంది. ఒకసారి ఈసారి మళ్ళీ ఒకసారి చూద్దామని లెవెల్స్ అన్ని ఇచ్చినాం సార్. అన్ని ఇచ్చిన రిపోర్ట్ కూడా రాశాను. ఇక్కడ ఒక చిన్న టర్నింగ్ ఉన్నది. ఇక్కడ ఒక చిన్న టర్నింగ్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ స్ట్రేట్ అయింది. సూపర్ షీట్ చాలా క్లారిటీ కనబడుతుంది. ఏమేం చేసామంటే ఇంతకుముందు ఇది ఓల్డ్ బ్రిడ్జ్ ఇది సబ్మర్జెన్స్ అయింది. అయితే ఏంటంటే అక్కడ నుంచి 90 degrees ఆ చెట్టు ఈతల నుంచి అక్కడ చేస్తే అక్కడ కూడా ఏదో వేవ్ ఉన్నదట 90 degrees. అక్కడ కూడా వేవ్ ఉన్నదట. అయితే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పాత రోడ్కి వెళ్ళి తీసుకుందామనే ప్రపోజల్. ఇప్పుడు చేపలేస్తున్నారు అట్లా స్టేట్ అక్కడ మనం నిలబడింది ఫస్ట్ మీరు బండి అటు ఆ చేపల మనకు నిజాం సాగర్ కి నీళ్ళు వెళ్తున్నాయి ఆల్రెడీ లాస్ట్ 2 years చూస్తున్నారు. సో 32 TMs అలొకేషన్ ఉన్నది నిజాం సాగర్ కి. వాళ్ళ ఆయకట్టుకి తగ్గట్టు వాళ్ళకు దే ఇస్ నాట్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ 8 TMs. ఈ 8 TMs ని హోల్డప్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడ ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు 32 TMs సరిపోతాయి, సఫిషియెంట్ అయితే. అక్కడ నుంచి ఎప్పుడు లింక్ 19A ప్యాకేజ్ కంప్లీట్ అయితే మనకు సింగూరుకి నీళ్ళు వస్తాయి. అదే దానికనే గేట్స్ పెట్టమన్నా బ్యాక్ వాటర్ ఒకవేళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి బ్యాక్ వాటర్ వస్తే కూడా ఇక్కడ యూజ్ కానికి. కానీ అది 19A ప్యాకేజీకి సర్వే కూడా జరగలేదు ఇప్పటి వరకు. నేను అన్ని తీసిన బయటికి. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అలిగేషన్స్ మేము శాంక్షన్ చేసినాం, మా సీఎం ఫౌండేషన్ పెట్టిండు, మీరు ఇంకా కంప్లీట్ చేస్తలేరు అని అంటే తీసి చూసిన వాట్ ఈజ్ వాట్ అని అంటే 19A ప్యాకేజ్ సర్వే చేయలేదు, ₹1 అలిగేషన్ లేదు. హరీష్ రావు కంటే అప్పుడు నోరు మూసుకున్నాడు ఏం చేసింది మీరు అని. ఇంకోటి తర్వాత టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు తీసిండు సార్. అన్నీ తీసి చూస్తే బసవేశ్వర దాంట్లో ప్రపోజలే చేయలేదు, డిపిఆర్లోనే లేదు. బస్ సంగమేశ్వర కాళేశ్వరం డిపిఆర్లో లేనే లేదు. దాన్ని మళ్ళీ నాబార్డ్ నుంచి 16,000 crores లోన్ బారో చేసుకొని ఇది సపరేట్ కాన్సెప్ట్లో పెట్టింది. ఎలక్షన్ స్టంట్, ఎలక్షన్లో ఓట్ల కోసానికి చేసింది అంతే. సరే వాళ్ళు ఏమైనా చేయని, మేము దాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేసుకుందామని ట్రై చేస్తున్నాం అంతే. ఇప్పుడు వాళ్ళకి మాకు అయిపోతుంది, మాకు ఏముంది, మేము ఈ ప్రాజెక్ట్ ఎప్పుడన్నా కంప్లీట్ కానీ 8 TMs హోల్డ్ చేసి పెట్టుకుంటే బసవేశ్వర వయబిలిటీ ఉంటుంది. మళ్ళీ మీకు బసవేశ్వర లెవెల్ 514 లెవెల్, మనకి ఇది 519 518 వచ్చింది అనుకోండి, మనకు ఈజీగా మనకు బసవేశ్వర సర్వైవల్. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.